హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్ ఇదొచ్చి భోగి ముందు రోజండి. నేను ఇక్కడైతే అక్కాళ్ళ ఇంటికి పండక్కి వెళ్దామని చెప్పి ఇంకా బయలుదేరైతే నేను ఏలూరు అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చామనమాట. ఇంకా ఇక్కడ కూడా భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాళ్ళు కూడాను లగేజ్ అవి సర్దుతున్నారు. పిండి వంట అవి చేయించుకుంటాం కదా! ఇంకా వచ్చేటప్పుడు వాటిని తీసుకొచ్చుకోవడానికి అమ్మాళ్ళ ఇంట్లో క్యాన్‌లు అవి కూడా సర్దుతున్నాము. అలాగే బావగారికి ఇష్టమని చెప్పి ఇంకా పూతరేకులు కూడా తీసుకున్నామనమాట. ఇంక వెళ్ళిన తర్వాత అయితే పూతరేకులు అవి ప్రిపేర్ చేస్తాను. ఇంకా పిల్లలేంటంటే ముందు రోజే అక్కోళ్ళ ఇంటికైతే వెళ్ళారు. వాళ్ళకి కాలేజీలోని సంక్రాంతి సెలబ్రేషన్స్ అవి పెడతారు కదా! అలాగా సెలబ్రేషన్ అయిపోంగానే క్రాంతి, రాహుల్ ఇద్దరు కూడాను ఒకటే కాలేజీ కాబట్టి, ఇంకా కాలేజీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ బస్ ఎక్కి అక్కాళ్ళ ఇంటికి అటు నుంచి అటు వెళ్ళిపోతాం అనేసని అన్నారు. ఇంకెలాగో ఇటే వచ్చేది కదా అని చెప్పి, ఇంకా ఇక్కడ దేవి కూడాను బస్ స్టాండ్‌లో ఎక్కి ఇంకా అక్కాళ్ళ ఇంటికైతే ముగ్గురు నిన్నే వెళ్ళిపోయారు. ఇంకా నేనేంటంటే అమ్మాళ్ళ ఇంటికొచ్చి ఇంకా చెల్లాళ్ళు అందరం కలిసి వెళ్దామని చెప్పి ఇంక ఇటు వచ్చాననమాట. అటు నుంచి అటు నేను వెళ్ళొచ్చు గానీ, కొంచెం ఏంటంటే అటు నుంచి నాకు అక్కాళ్ళ ఇంటికి జర్నీ ఎక్కువ అనిపిస్తది. అసలు బస్ కూడా పడదు. చాలా ఎకారం అనిపిస్తదనమాట. ఇంక ఇటేంటంటే కొంచెం బైపాస్ మీద నుంచి కాబట్టి కొంచెం నాకు దగ్గరగా అనిపించి, ఇంక ఈయన ఎలాగో అక్కడి వరకు డ్రాప్ చేస్తారు. ఇంకా చెల్లాళ్ళతో కలిసి ఇంకా అక్కాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేసని నేను ఏలూరైతే వచ్చాము. ఇంకిక్కడి నుంచయితే అమ్మాళ్ళు, చెల్లాళ్ళు అందరం కలిసి ఇంకా అక్కాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇంకిక్కడ ఏంటంటే పిల్లలు రేపు భోగి కాబట్టి రేపు డ్రెస్సులు ఏమి వేసుకోవాలా అయన్నీ చూస్తున్నారనమాట. ఇంకా రాహుల్ కూడాను ఎదర బర్త్‌డే కూడా ఉంది కదా అని చెప్పి వాడికి డ్రెస్ కూడా తీసుకున్నాను. అయితే వాటిల్లోని రేపేమేసుకోవాలి, పెద్ద పండగకి ఏమేసుకోవాలి అలాగా చూసుకుంటున్నారనమాట పిల్లలైతే ఇక్కడ. సంక్రాంతి అనేసరికి విలేజెస్‌లోని చాలా బావుంటుంది. చాలా చేసుకుంటారు కాబట్టి, ఇంకా మాకు ఊళ్ళోని చక్కగా ఇంటి దగ్గరలోనే కోడిపందాలవి కూడా ఉండి, చాలా సరదాగా ఉంటుంది 3 రోజులు. ఇంకా అక్కాళ్ళనైతే పోనీ ఒక 2 రోజులు ఉండి తర్వాత మీ ఇంటికి రావచ్చు. కోడిపందాలవి జరుగుతాయి. చాలా సరదాగా ఉంటది అనేసని రమ్మనేసంటే, ఇంక అక్కయితే అసల పండగకి ఇక్కడే ఉండాలి. ఇక్కడే బావుంటదని చెప్పి ఇంకా అక్క రాననేసని అందనమాట. వచ్చుంటే చక్కగా బావుండేది. ఇంకా అక్క రానంటం ఇంకా బయలుదేరి మేము ఇక్కడికే వచ్చేసాము. ఇంకా బయట కొంచెం రంగులతో ముగ్గు పెడతానికి బయట గుమ్మమంతా నీట్‌గా కడిగేసిందనమాట. బయట కొంచెం చలిగాలిగా ఉంటే ఇంకా బావగారిని కొంచేపు చలిమంట వేయమనేసంటే చలిమంట అయితే వేస్తున్నారు. మా ఇంటి దగ్గర కొంచెం చలి తక్కువగానే ఉంటుంది గానీ, అక్కాళ్ళ ఇంటి దగ్గరైతే ఎప్పుడూ కూడాను చలి బావుంటుంది. ఇంకా ఎప్పుడు శీతాకాలంలో మేమిక్కడికొచ్చామంటే కంపల్సరీ చక్కగా నైట్ అయ్యేసరికి చలిమంట వేసుకొని చక్కగా అందరం కలిపి కూర్చుంటాము. చాలా బావుంటుంది. చెల్లయితే ముగ్గు వేయడం స్టార్ట్ చేసింది. ఇంకా అక్కయితే కలర్స్ కూడా తెప్పించేసింది. అక్కాళ్ళ చిన్నమ్మాయి కలర్స్ వేద్దామని చెప్పి ఇంకా వెయిట్ చేస్తుందనమాట. పిల్లలకేంటంటే కొంచెం ఈ కలర్స్ ఇవి వేయాలంటే చాలా సరదాగా ఉంటుంది కదా! ఇంకా కిరణ్ కూడా అలాగే వెయిట్ చేస్తుంది. ఇంకా చెల్లి ఒక పక్కన ముగ్గు పెడుతుండగానే ఇంకా కిరణ్ అయితే రంగులు అవి వేస్తుందనమాట. పైనుంచి మంచు కూడా పడుతుంది. ఇంకా ఇలాగే ముగ్గంతా అయిన తర్వాత రంగులు పెట్టుకున్నా చాలా ఎక్కువ టైం పట్టేస్తది కాబట్టి, ఓ పక్క నుంచి కొంచెం కొంచెం ముగ్గు పెడుతున్నప్పుడు ఇంకో పక్క నుంచి అయితే కలర్స్ అయితే వేస్తుంది కిరణ్ అయితే. ఇంకా పిల్లలైతే భోజనాలయిపోయాయి. ఇంకా మేమే చేయాలనమాట. ఇంకా కొంతవరకు ఎలాగో చెల్లి ముగ్గు పెట్టింది కదా! ఈలోపు కలర్స్ వేస్తూ ఉంటది. మనం భోంచేసేద్దామని చెప్పి ఇంకా మేమైతే భోంచేస్తున్నాం ఇక్కడ.
ఇంకా కిరణ్ అయితే కొంతసేపు అయితే వేసింది. ఇంకా దానికి నిద్ర వస్తుందని చెప్పి ఇంకా కిరణ్ అయితే వెళ్ళిపోయాక ఇంకా దేవి కూడా వేస్తానని చెప్పి వచ్చిందనమాట. ఇంకొంచెం వేస్తే ముగ్గు అయితే ఫినిష్ అయిపోతుంది. ఇంకా వేసే కొద్దీ చెల్లయితే డిజైన్ వేస్తానే ఉంటది. ఇంకా ఎందుకులే ఆ బార్డర్ వరకు అయితే చాలనేసానంటే ఇంకా ముగ్గయితే ఇక్కడికి పూర్తి చేశారు. ముగ్గయితే చెల్లి బాగా వేసింది. చాలా బావుంది. ఇంక ఇదొచ్చి తర్వాత రోజు భోగి రోజు. ఇంకా పొద్దున్నే లేచిన తర్వాత అయితే బయట మొత్తం కూడాను చక్కగా క్లీన్ చేసేసి కల్లాపేసేసిన తర్వాత చెల్లయితే ముగ్గులు పెడుతుందనమాట బయట. ఎప్పుడు కూడా అక్క నైట్ టైము వేయదు. పొద్దున్నే లేచిన తర్వాతే ముగ్గు పెట్టుకుంటుంది. ఏంటంటే ఈ మధ్య ఒక్కొక్కళ్ళకి కుదరక నైట్ టైం వేస్తున్నారు కదా! అలాగా చాలామంది వేసుకుంటారు గానీ, అక్క అయితే ఎప్పుడూ కూడా పొద్దున్న లేచిన తర్వాతే వేసుకుంటదనమాట. ఇంకా బావగారైతే ఒక పక్కన భోగి మంట వేయటానికైతే అయన్నీ చూస్తున్నారు. పిల్లలైతే నైట్ ఇంకా టీవీలు చూస్తా కొంచెం లేట్‌గా పడుకున్నారు. ఇంకా పిల్లలు కూడా లెగలేదనమాట. చక్కగా భోగి మంటేసిన తర్వాత ఇంకా లేపుదామని చెప్పి ఇంకా కొంచెం పనులుంటే ఇంక ఈ పనులైతే చేస్తున్నాము. ఈలోపైతే ఇంకా బావగారు భోగి మంట దగ్గరికి అయన్నీ ఏర్పాటు చేస్తున్నారనమాట. ఇంకా భోగి మంట దగ్గరైతే కొంతసేపు కూర్చున్న తర్వాత ఇంకో పక్కనైతే వేడి నీళ్ళు కూడా పెట్టాము. ఇంకా పిల్లలైతే ఒక్కొక్కళ్ళని స్నానాలు చేసి వచ్చేయమనేసి అంటే ఇంకా స్నానాలు చేసి అయితే వచ్చేసారు. ఇక్కడ ఏంటంటే కిరణు ఎప్పుడు కూడా భోగి మంట వేసుకున్న తర్వాత చిన్న చిన్న పుల్ల ముక్కలు పెట్టి ఇక్కడైతే చిన్న భోగి మంట కింద ఏర్పాటు చేసుకుంటుంది. అంతకుముందు సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంది. ఇప్పుడు కూడా అలాగే చిన్న భోగి మంట కింద అయితే వేసుకుంటుందనమాట. ఇలాంటి ఎన్నో కలగజేసి వారిని వారి కుటుంబాన్ని అష్టైశ్వర్య వెళ్ళ కాచి కాపాడి కలిగి పాడి పండుగ కలిగి ఇంకా పిల్లల్ని ఒకరి తర్వాత ఒకరిని స్నానాలు చేసేమనేసి అంటే ఇంకా స్నానాలు కూడా అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్లు అయితే చేస్తున్నారు.
టిఫిన్‌కొచ్చి అయితే ఎర్ర రవ్వ ఉప్మా ప్రిపేర్ చేసి, అలాగే లెమన్ రైస్ కూడా చేశారు. పిల్లలకేంటంటే ఉప్మా అంటే ఇష్టం ఉండదు. లెమన్ రైస్ అంటే చాలా ఇష్టం కాబట్టి, ఇంకా లెమన్ రైస్ కూడా చేశారు. మేము కూడా టిఫిన్‌లు చేస్తున్నాము. ఇంకా వేడి నీళ్ళు కాయటం అయిపోయిన తర్వాత ఈ పొయ్యి మీద ఇంకా సాంబార్ అయితే పెట్టారనమాట. ఇలా పొయ్యి మీద సాంబార్ గానీ, వంటలు ఏయి చేసినా కూడాను టేస్ట్ చాలా బావుంటాయండి. ఇంకా సాంబార్ అయితే పెట్టాము. సాంబార్ అయితే మరుగుతుంది. ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారంటే, బావగారు ముందు రోజు స్వీట్ కార్న్ అయి తీసుకొచ్చారనమాట. ఇవేంటంటే మనం వాటర్‌లోని కొంచెం సాల్ట్ ఏసి ఉడకబెట్టుకుంటాము. అలా కాకుండా పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఈ నిప్పులుంటాయి కదా! ఆ నిప్పుల మీద పైన తొక్క కూడా తీసుకోకుండా అలాగ కాల్చేసుకొని తింటే చక్కగా మంచి స్మెల్లొచ్చి చక్కగా తియ్యగా ఉండి చాలా బావున్నాయి. ఇంకా పిల్లలు అలాగే ఇక్కడైతే కాల్చుకుంటున్నారు. వాటర్‌లో ఉడకబెట్టుకోనవసరం లేకుండా, ఉప్పు కూడా వేసుకోనవసరం లేకుండా చక్కగా తియ్యగా ఉండి చాలా బావున్నాయి. ఇలాగా నిప్పుల మీద కాల్చుకోవటం వల్ల. ఇంకా లంచ్‌కైతే సాంబార్ పెట్టి, ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. పిల్లలకి ఆలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా సాంబార్‌లోకి కాంబినేషన్‌గా ఆలు కర్రీ బావుంటది కదా అని చెప్పి, ఇంకా ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత కొంతసేపు పైనయితే కూర్చున్నాము. ఇక్కడేంటంటే కిరణకి ప్రాజెక్ట్ వర్క్‌లు ఏయో ఉన్నాయంట. ఇంకా అవైతే చేసుకుంటుంది. ఇంకా సాయంత్రం నుంచయితే అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చాము. ఏంటంటే అత్తయ్య వాళ్ళ మనవడికి భోగిపళ్ళు పోస్తున్నారనేసని ఇంకా కొంచెం పెందలాడే రమ్మనేసనంటే ఇంకా బయలుదేరైతే వచ్చాము. అత్తయ్య వాళ్ళు ఏంటంటే ఒక పక్కనైతే పిండి వంట అరిసెలైతే ప్రిపేర్ చేస్తున్నారు. అత్తయ్య వాళ్ళందరికీ కూడాను ఒక దగ్గరే చేసుకుంటారు. ఒకరోజే అంటే అవ్వవు కాబట్టి ఒకరోజు కొంచెం, ఒకరోజు కొంచెం అలాగా ప్రిపేర్ చేసుకుంటారనమాట ఒక్కో ఐటెమ్స్. ఇంకా అత్తయ్య అయితే టీ పెట్టిస్తే ఇంకా టీ అయితే తాగుతున్నాము. ఇక్కడేంటంటే అత్తయ్య తీసుకొచ్చిన ప్లేట్‌లోనే అదేదో సాసర్‌లాగా తాగుతుంటే ఇంకా నవ్వొచ్చయితే వీడియో తీశాననమాట. ఇంకా పిల్లోడికి భోగిపళ్ళు పోయడానికైతే మొత్తం అంతా రెడీ చేసేసారు. ఇంకా భోగిపళ్ళు పోయడానికైతే స్టార్ట్ చేస్తున్నారనమాట ఇక్కడ. ఓకేనండి. భోగిపళ్ళు వీడియో కూడా పెట్టాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.